ఏపీఐఐసీ చేతిలో వేల ఎకరాల భూములున్నా మౌలిక వస్తువులు కల్పించేందుకు అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వేల ఎకరాల భూమి నిరుపయోగంగా మారింది. 2014-19 మధ్య పారిశ్రామిక వాడగా ప్రతిపాదించి 2000 ఎకరాలు సేకరించిన చిత్తూరు జిల్లా కోసల నగరం పారిశ్రామిక వాడ దుస్థితిపై కథనం. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని విజయపురం మండలం తమిళనాడు సరిహద్దుల్లో ఉంది. 2 జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలో ఉండటం, పరిశ్రమల ఏర్పాటుకు అనువైన భూమి ఉండటంతో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో 2014-19 మధ్య కాలంలో నాటి తెలుగుదేశం ప్రభుత్వం పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించింది. కోసల నగరం, పాతర్కాడు, మహారాజపురం, శ్రీహరిపురం, విజయపురం, జగన్నాథపురం గ్రామాల్లో 5,810 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2,042 ఎకరాలు సేకరించి ఏపీఐఐసీకి బదలాయించారు. మిగిలిన భూమి సేకరించాల్సి ఉండగా వైసీపీ అధికారంలోకి రావడంతో కోసల నగరం పారిశ్రామిక వాడ అటకెక్కింది. చెన్నై అంతకంతకు విస్తరించడంతో కాలుష్య నియంత్రణకు తమిళనాడు సర్కార్ పరిశ్రమలను ఇతర చోట్లకు తరలిస్తోంది. అంబత్తూరు పారిశ్రామిక వాడలోని చిన్న మధ్య తరహా పరిశ్రమల యజమానులు సరిహద్దు ప్రాంతమైన నగరి నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారు. పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నా అధికారులు మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలోనైనా ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 4,000 ఎకరాలు దాకా గుర్తించున్నారు. ఫస్ట్ బ్లాక్ వచ్చి 1,500 ఎకరాలు ఆల్రెడీ గవర్నమెంట్ అక్వైర్ చేసుకున్నది. దీనివల్ల ఇక్కడ ఉండే ఉపాధి కల్పన మెరుగుపడుతుంది. యువతకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తారు. అదే మరి ఇక్కడ కొంచెం ఫోర్స్ బలం ఇస్తే శ్రీ సిటీ కన్నా బాగా డెవలప్ అవుతుంది. తొందరగా దీన్ని ఏపీఐసీ కోసంలారాన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ పోకుండా ఇక్కడే యువత ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు అవుతుంది. చెన్నై, బెంగళూరు హైవే దగ్గర ఉంది. ఇక్కడే మనకు లోకల్లో ఉపాధి కల్పించి ఇండస్ట్రీలు వస్తే ఇక్కడనే అవకాశాలు ఉపాధి ఉంటుందని చేస్తున్నాం. మౌలిక వసతులు కల్పించి గవర్నమెంట్ తీసుకోవాలని దిశగా ఎక్కువ మంది ఇక్కడ చుట్టుపక్కల అందరూ ఐటీ సెక్టార్స్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఇక్కడి నుంచి జాబ్కి వెళ్ళాలంటే బెంగళూరు లేదంటే చెన్నై అటువంటి హైదరాబాద్ చాలా లాంగ్ ఏరియాస్కి వెళ్ళాల్సింది వస్తుంది. అదే ఇక్కడ మాకు దగ్గరలో కంపెనీస్ పడటం వల్ల మాకు ఇక్కడ జీవనోపాధి కొద్దిగా సౌకర్యాలతో మాకు దగ్గర సొంత ఊర్లో ఉండి పక్కకి వెళ్ళి పని చేసుకోవడం మాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అంబత్తూరు పారిశ్రామికవేత్తలతో నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ 3 దఫాలు సంప్రదింపులు జరిపారు. ప్రభుత్వం తమకు భూములు కేటాయిస్తే అభివృద్ధి చేసుకుంటామని లేదా మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు. మేమందరం ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటే చెన్నై అయినా, బెంగళూరు అయినా, హైదరాబాద్ అయినా వెళ్లాల్సి వస్తుంది. అది ఏపీ గవర్నమెంట్ ధర్మాన మాకు దగ్గరలోనే ఇండస్ట్రియల్ పార్క్ రావటం వల్ల మాకు చాలా ఆనందంగా ఉన్నది. మేము బయట పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉండి జాబ్ చేసుకొని మా కెరీర్ను బాగా డెవలప్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన మౌలిక వసతులు వేగవంతం చేసి అందుబాటులోకి తేవాలని కోరుకుంటున్నాం. ఫ్యాక్టరీస్ తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తారు. మా అందరికి కూడా సంతోషించదగిన విషయమే. ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడ కానీ ఆ ఫ్యాక్టరీస్ తీసుకొచ్చి ఇక్కడ ఉండే అందరికి కూడా అవకాశాలు కల్పించి దూరం పోయి పని చేసుకుని పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా ఆ ప్రభుత్వం దాని మీద ప్రత్యేక దృష్టి సారించి వీలైనంత తొందరగా ఆ పనులు పూర్తి చేసి అందరికి అవకాశాలు కల్పించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అదే మా పిల్లలు బెంగళూరు, హైదరాబాద్ అట్లా పోతున్నారు. ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. దగ్గరలో ఉంటే మమ్మల్ని చూసుకుంటారు, వాళ్ళు ఉద్యోగం కల్పించినట్టు ఉంటుంది. కంపెనీ పెట్టాలని చూస్తున్నారు, సేకరణ చేస్తున్నారు. అది తొందరలో చేస్తే మాకు బాగుంటుందని కోరుకుంటున్నాము. నాలాగా బీటెక్ కంప్లీట్ చేసి చెన్నై, బెంగళూరు అని కోచింగ్ దూరంగా వెళ్ళి కోచింగ్ కని వెళ్తున్నారు. అదే మా పక్కన ఊరు కోసల నగరం జస్ట్ 5 కిలోమీటర్సే ఇక్కడ నుంచి. అక్కడ కానీ కంపెనీ ఒకటి మాకు పడితే దగ్గరగా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీగా ఉంటుంది. ఉపాధి కల్పిస్తే బాగుంటుందని కోరుతున్నాను. 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయమని చెబుతున్న కూటమి ప్రభుత్వం తమ ప్రాంతంపై దృష్టి సారించాలని నగరి నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.